వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ప్రజెంట్ చలన్ల విషయం ఎంత హాట్ టాపిక్గా మారుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుంది ట్రాఫిక్ చలన్ల పైన అనేది మనతో విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే రామ్. ఎస్ సార్, మనకు నిన్న తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చలన్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అని చెప్తూనే ట్రాఫిక్ చలన్లకు సంబంధించిన ఏదైతే చలన్ పడగానే వెంటనే డిడక్షన్ అయ్యేలా ఒక సిస్టమ్ను తీసుకొస్తాము అన్నట్లు ఆయన మాట్లాడారు సార్. అది నిజంగా సాధ్యమవుతుందా? ఆ చలన్ల విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఒకవేళ ఆయన గతంలో కూడా అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా 50% ఆ చలన్లు ఉంటుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎందుకు మాట మార్చారనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నారు సార్. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాము, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడేమో ఒక రకంగా వాతలు పెట్టడం జనం మీద, అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జనాలకు రాయితీలు ఇస్తామని చెప్పడం సర్వసాధారణంగా అయిపోయింది. ఎందుకంటే అసలు అధికారంలోకి వచ్చిందే అలవి గాని హామీలు ఇచ్చి వచ్చారు. అందులో ఇది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే మేము 50% రాయితీ ఇస్తాం మొత్తం చలన్లలో అన్నారు. చలన్ల పేరు మీద దోపిడీ చేస్తుంది గత ప్రభుత్వం అని చెప్పారు. రకరకాలు విమర్శించారు, చూసాం కదా మనం పద ప్రభుత్వాన్ని. ఇప్పుడేం ప్రభుత్వానికి వచ్చినాక ఆటోమేటిక్ గా ఏది చలన్ పడగానే వాళ్ళ అకౌంట్ కు అనుసంధానం చేస్తా వెంటనే కట్ అయిపోతుంది అంటారు. అంటే ప్రజలను ఈ రకంగా బాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే, దాన్ని ఎవరు వద్దన్నారు. నా ఉద్దేశం చలన్ వేయడం కూడా ఎవరు వద్దన్నారు. కానీ వాళ్ళు అధికారం లేక ముందు ఇట్లాంటి హామీలు ఎందుకు ఇచ్చారు ప్రజలను? అంటే చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పాల్సిన ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరుంటే వాళ్ళు ఈ తప్పు చేసింది కదా అంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నారంటే మొత్తం డైరెక్ట్ గా కట్ అవుతుందని చెప్పి. ఇప్పటికే చలన్ల భారం ఎక్కువ ఉన్నది, రోడ్లు బాగా చేయడం లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో అసహనం పెరుగుతుంది. నిజంగా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కదా మొన్నటికి మొన్న మళ్ళీ పతంగి వస్తుంది కదా సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెళ్ళే రూట్ లో చూసాం కదా. అత్యాధునిక టెక్నాలజీ వాడి, అంటే దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం అయితే దాంతో మాట్లాడి ఏర్పాట్లు చేయాలి కదా. అంటే బారులు గంటల తరబడి నిలబడి చేస్తున్న సందర్భంలో దాన్ని ఆధునీకరణ చేస్తారా, లేకపోతే ఇట్లా చాలన్ల మీద పడతారా? చాలన్ల మీద ఉన్న ఆధునీకరణ చర్య దీని మీద ఎందుకు పడతలేరు అని ఒక మాట. వాళ్ళే హామీ ఇచ్చారు, హామీ తప్పుతున్నారు కదా, వాళ్ళు హామీ ఇచ్చింది తప్పుతున్నారు కదా రెండో మాట. మూడోది ఏంటంటే అసలు హామీలన్నీ విడిచిపెట్టి వాళ్ళ మనకు 2000 పెన్షన్ 4000 చేస్తామని, 2500 మహిళలకు ఇస్తామని, అట్లాగే రకరకాల 6 గ్యారెంటీలు, 13 హామీలు, అట్లాగే మనకు 420 హామీలు చూస్తున్నాం. అంటే అందులో ముఖ్యంగా రైతు భరోసా 15,000 పెంచుతామన్నారు, 10,000 వాటి చేయండి, మేము 15,000 చేస్తామన్నారు, 3 పంటలకు ఇస్తామన్నారు, చూసాం కదా. అన్ని పోయి రైతు భరోసా రెండు విడతలు ఎగ్గొట్టారు. ఇట్లా ప్రతి హామీని తుంగలో తప్పు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అంతేందుకు ప్రతిదీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలలో 42% అన్నిటికీ మన రిజర్వేషన్ పెంచుతామన్నారు స్థానిక ప్రభుత్వాల. అన్ని గాలికి పోయి ఇప్పుడు ప్రజల మీద భారం పోపే చర్య చేస్తున్నారు. ఇది తప్పంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు ఈ హామీల అమలు పక్కన పెట్టి అదనంగా ఇట్లాంటి జరిమానాలు విద్యుత్ చేస్తున్న సందర్భం చూసుకుంటే ప్రజల వ్యతిరేకత ఉన్నది. ఈ చాలా మీద కూడా వ్యతిరేకత ఉన్నది. ఒక్కోసారి ఒక్క నిమిషం బస్ స్టాండ్లలో ఎక్కడైనా అంటే నో పార్కింగ్ జోన్ లో డ్రైవర్ ఉండి కూడా చూస్తుంటే ఈ వీళ్ళకు కూడా టార్గెట్స్ పెడుతున్నారు. ఉదాహరణకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో కూడా టార్గెట్స్ పెట్టి ఈ నెలలో ఇన్ని కేసులు చేయాలని చెప్పి. దానివల్ల ఏమైందంటే రోడ్డు మీద పోవాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ క్యాబ్ డ్రైవర్ వీళ్ళైతే నేను కాచిగూడ స్టేషన్ కి వచ్చాను బెంగళూరు రావడానికి. క్యాబ్ డ్రైవర్ భయపడుతున్నాడు, సార్ ఏం లేదు సార్, ఒక నిమిషం ట్రాఫిక్ జామ్ అయి కూడా ఆగిపోతే కూడా చాలా పడుతున్నాయి, మీరు ఇచ్చే డబ్బులు ఏమన్నట్టు క్యాబ్ మీద వచ్చే సంపాదన మొత్తం మన ఫైన్ లోకి పోతున్నాయని చెప్పి బాధపడుతున్నారు. కొందరు డ్రైవర్లు అయితే, కొందరు క్యాబ్ డ్రైవర్లు అయితే ఒక్కోసారి ఫైన్ల బాధ భరించలేక బండి అమ్ముకున్న సందర్భం కూడా చూస్తున్నాం. గతంలో చూసాం కదా, చాలా అంటే ఎక్కువ 1000 రూపాయలు తక్కువ ఏది పడతలేదు. 3 సార్లు నేరం చేస్తే మన అసలుకే మన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉన్నది. కనుక ప్రజలు మారాలి, ఖచ్చితంగా సరళ వాడ కూడా చూసుకోవాలి. కానీ దాని పేరు మీద ఈ దోపిడీ మొదలు పెడితే ఆగిచ్చేది మీరే, ఏది బార్లు పబ్బులు పెట్టి దాని మీద మన బయటకు రాగానే ఫైన్ చేసేది మీరే అనే మాట కూడా సోషల్ మీడియాలో చలామణి అవుతుంది. ఏదైనా సరే సరైనది కాదు. ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న దానికి డబుల్ వాళ్ళ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కరెక్ట్ కాదంటున్నాను.